ఆ మధ్యలో ఏదన్నా చిన్న పనికి సచివాలయాలకు అక్కడికి వెళ్ళినప్పుడు, అమరావతి వెళ్ళినప్పుడు బయట కొంత నార్త్ ఈస్ట్కి సంబంధించి ఎవరో మరి ఇండోనేషియానో లేకపోతే మలేషియానో సూట్లు వేసుకుని కనబడుతూ ఉండేవారు. వాళ్ళని అందరినీ కూడా అద్దెకి తెచ్చేవాడు అనుకుంటా. వాళ్ళు సూట్లు వేసుకుని బయట తిరుగుతూ ఉండేవారు. అంటే జనాలకి అందరికీ ఒక రకమైన కలరు. వాళ్ళు బయట తిరిగి ఇలాగ ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి, చైనా నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారని వాళ్ళు తీరా మోసే ఎక్కడైనా కిరాయికి తెచ్చేవాడేమో మరి మాకే తెలీదు. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడంటే ఏం చేయాల. ఇవాళ నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవాళ 2024 ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతకి బరి తెగిస్తారని అంటే, ప్రతి ఇంటింటికి కూడా నేను కేజీ బంగారం ఇస్తాను, ప్రతి ఇంటింటికి కూడా నేను బెంచ్ కార్ ఇస్తాను అని చెప్పినా చెప్తాడు. ఎందుకంటే ప్రజలు పాపం అమాయకులని అతను అనుకుంటాడు. ఎందుకంటే గతంలో 2019లో సరిగ్గా బుద్ధి చెప్పారు. పసుపు కుంకాలని చెప్పి కరెక్ట్గా ఎలక్షన్స్ ముందరు 3 నెలల ముందరు ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వేసేసాడు. 10,000 రూపాయలు చొప్పున వేసేస్తే ఇదే మనం ఎలక్షన్కి ఇచ్చే డబ్బు అని బ్రైబ్ చేసే విధంగా, నేను వాళ్ళు చెప్తా ఉన్నా, బ్రైబ్ చేసే విధంగా డబ్బేసాడు. డబ్బేస్తే ప్రజలు చక్కగా అది తీసుకుని జగనన్నకి బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో నేను చెప్తా ఉన్నానన్నా, 5 సంవత్సరాల్లో డే 1 ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మేము సంక్షేమం గురించి ఆలోచన చేసాం. డే 1 జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశానికే దిక్సూచిగా ఉంది. సచివాలయం వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ దిక్సూచిగా ఉన్నాం. ఎందుకంటే అవ్వాతాతలకి పెన్షన్స్ ఇచ్చేది నేరుగా తీసుకెళ్ళి ఇంటికి ఇస్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ రకంగా అడ్డుకున్నాడో ఒకసారి చూసాం. ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి, మరి ఈయనకి ఎలక్షన్ కమిషన్ పైన ఏ పార్టీ గౌరవం ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఆయన గతంలో ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా దూషించాడో కూడా చూసాం. కావాలంటే నేను ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను. ఇది ఒక్కసారి చూడండి. రెండు 2019లో ఈయన ఏ రకంగా దూషించాడు ఒక్కసారి చూడండి. సో ఈ రకంగా దూషించిన సందర్భాలు అంటే ఎంత దారుణంగా మాట్లాడిన మాటలు, అసలు ఈయన మాట్లాడిన మాటలకు అసలు శాంటిటీ ఉందా అని అడుగుతా ఉన్నా. అసలు ఎంత ఘోరం అని అంటే అండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు చూసారా, నరం లేని నాలిక అంటారు చూసారా, ఈ చంద్రబాబు నాయుడు గారు సేమ్ ఇదే, నరం లేని నాలుకే. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు, ఏది వస్తే అది చెప్తాడు. మళ్ళీ నేనేమన్నా అన్నానా, నేనేమన్నా చేసేనా అని చెప్పే మాటలు. ఇవాళ ప్రజలు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ